Namaskaram sir, welcome to IAC Institute. We are preparing for NTPC exam, Railway Recruitment Board. In that one, we are going to discuss Science and Technology previous questions from 2016 number of shifts. 2016 జరిగినటువంటి అనేక షిఫ్ట్ల నుంచి వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ నుండి వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ను రైట్ మనము డిస్కస్ చేద్దాం. నౌ నంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 మార్చ్ 28 షిఫ్ట్ 1 S and T questions. Now which of the following was the first satellite to orbit our moon? That is Luna 10. That is here it is the, suppose it is the earth, it is the moon. The mission towards the moon surface by the చైనా పీపుల్ వి కాల్, మనము చంద్రుడి వైపు చేసే ప్రయోగానికి చైనా వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారు? చాంగ్ 1, 2, 3, 4 4 మిషన్స్ ఉన్నాయి. నౌ ద మిషన్ నేమ్ టువర్డ్స్ ద మూన్ సర్ఫేస్ బై ద జపనీస్ పీపుల్ కాల్డ్ యాజ్ సెలీనా. వాళ్ళు సెలీనా అని పేరు పెట్టుకున్నారు. ద మిషన్ నేమ్ టువర్డ్స్ ద మూన్ సర్ఫేస్ బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్మార్ట్ అనే పేరు పెట్టుకున్నారు. స్మాల్ మిషన్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ టెక్నాలజీ. ద మిషన్ నేమ్ టువర్డ్స్ ద మూన్ సర్ఫేస్ బై ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ద మిషన్ నేమ్ టువర్డ్స్ ద మూన్ సర్ఫేస్ బై అమెరికా ఈస్ అపోలో. Right. The mission name towards the moon surface by the Russian people is Luna. The mission name is Luna. The mission name towards the moon surface by India, Chandrayaan 1, 2. Chandrayaan 1, 2. That is the mission name towards moon surface. ఇప్పుడు మనకు చంద్రుని యొక్క శాస్త్రీయ అధ్యయనానికి ఏమని పేరు? సెలీనాలజీ అని పేరు. చంద్రుని యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని సెలీనాలజీ అంటారు. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద మూన్ కాల్డ్ as సెలీనాలజీ. రైట్. సెలీనాలజీ, ద సెలీనాలజీ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్ ఈస్ అన్ జపనీస్ వర్డ్. మరి ఇప్పుడు చంద్ర గ్రహణాన్ని లూనార్ ఎక్లిప్స్ అంటాం మనం. లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణాన్ని లూనార్ ఎక్లిప్స్. మరి ఇప్పుడు ఈ లూనా వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? రష్యన్ వర్డ్ అని అర్థమవుతుంది మనకు, లూనార్. రైట్. చంద్రుని వైపు ప్రయోగాలను 1963లోనే రష్యా మొదలుపెట్టిందండి. 1963లోనే రష్యా మొదలుపెట్టింది. అందులో లూనా 4 అన్నది ఒక లూనా 4 అంటే ఇక్కడ మూన్ మీద ల్యాండ్ కావడానికి పంపించడం జరిగింది. లూనా 4 అన్నది కానీ ఫెయిల్యూర్ కావడం జరిగింది లాస్ట్ టైంలో. నా లూనా 4 1963లోనే పంపించడం జరిగింది. తర్వాత లూనా 10 అన్నది మనకు మూన్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఫస్ట్ శాటిలైట్ అండి. మూన్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఫస్ట్ ఆర్బిటార్ శాటిలైట్ ఏది అంటే రష్యా వాళ్ళు పంపించినటువంటి లూనా 10. ద ఫస్ట్ శాటిలైట్ విచ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద మూన్ సెంట్ బై ద రష్యా. ఫస్ట్ శాటిలైట్ని ఎవరు పంపించారు అంటే రష్యా వాళ్ళు. ఏది దాని పేరు అంటే లూనా 10. మరియు లూనా 4 ఏంటి అంటే ఇది కూడా లూనా 4 టువార్డ్స్ ద మూన్ సర్ఫేస్ బై ద రష్యన్ పీపుల్, కానీ అది ల్యాండింగ్ కావడానికి ఉద్దేశించిందండి లూనా 4 అన్నది. నౌ వాట్ ఎవర్ ద అపోలో 11 అంటే అపోలో 11 యాక్చువల్గా అపోలో ద మిషన్ నేమ్ టువార్డ్స్ ద మూన్ సర్ఫేస్. మనకు ఈ అపోలోకి సంబంధించినవి మొత్తం 11 మిషన్స్ ఉన్నాయి.
11 మిషన్స్, అందులో అపోలో 8, అపోలో 9, 10, 11, 12, 13, 14, 15, 16, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలా ఉన్నాయి. మొత్తం 8 మన 11 మిషన్స్ ఉన్నాయండి అపోలో వాళ్ళవి. అందులో సక్సెస్ఫుల్ ఏది అంటే అపోలో 11 ఈజ్ ద సక్సెస్ఫుల్. అపోలో 11 ఈజ్ ద సక్సెస్ఫుల్. ఎప్పుడు పంపించారు దీనిని? రైట్, 1969. ఎప్పుడు? 1969 రైట్ 20th జూన్ రోజు పంపించినప్పుడు, 1969 20th జూన్ రోజు పంపిస్తే థర్డ్ ట్రయల్లో 20th జూలై రోజు మూన్ సర్ఫేస్ మీద ల్యాండ్ అయ్యిందండి అది. రైట్, అక్కడ దాన్ని శాంతి సముద్రం అన్నారు వాళ్ళు దిగినటువంటి ప్లేస్ని. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అన్నారు, శాంతి సముద్రం అన్నారు ఆ ప్లేస్ని. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు, ఒకరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకెల్ కొలిమ్స్, ఎడ్విన్ ఆల్డ్రిన్, ఈ ముగ్గురు పోవడం జరిగింది. ఇందులో ఫ్లైట్ కమాండర్ అయినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ టైం చంద్రుడి మీద కాలు మోపడం జరిగిందండి. రైట్, ఇది ఎప్పుడు? 1969. కానీ 1963లోనే రష్యా వాళ్ళు ద ఫస్ట్ ఆర్బిటార్ అంటే చంద్రుడి చుట్టూ తిరిగేది లూనా 10ని పంపించడం జరిగిందండి. వాళ్ళు ఆల్రెడీ లూనా 10ని పంపించడం జరిగిందండి. లూనా 10 రైట్. నా అయితే లూనా 4 అన్నది ఆ లూనా అంటే మూన్ మీద ల్యాండింగ్ అయ్యేదండి. లూనా 4 ఇది కూడా సోవియట్ యూనియన్ రష్యా యొక్క మిషన్ అండి ఇది. నా రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ టు ఆర్బిట్ అవర్ మూన్ అంటే చంద్రుని చుట్టూ తిరిగే కక్షలో తిరిగే శాటిలైట్ ఏది అంటే ఫస్ట్ ఏది అంటే లూనా 10. లూనా 4ని పంపించారు అది ల్యాండింగ్ కావడానికి. మరి ల్యాండింగ్ చూడండి, చంద్రుని వైపు ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేసింది ఎవరు? రష్యా. మరి చంద్రుడి మీద ఆర్బిటార్ని పంపించింది ఎవరు? ఫస్ట్ రష్యా, లూనా 10 అనేది. కానీ చంద్రుడి మీద ల్యాండింగ్ అయ్యింది ఎవరు? ల్యాండింగ్ అవడానికి ప్రయత్నం చేసింది లూనా 4 ద్వారా, రష్యా వాళ్ళే. కానీ ల్యాండింగ్ కాలేదు. మరి ఫస్ట్ టైం హ్యూమన్ బీయింగ్ ల్యాండ్ అయింది ఎవరు అంటే అమెరికా దేశానికి చెందినటువంటిది ఎవరు? 1969 నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకెల్ కొలిమ్స్, ఈ ముగ్గురులో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ కాలు పెట్టడం జరిగింది. రైట్, ఈ విధంగానండి. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, నెక్స్ట్ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 28 షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే మనకు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డాగ్ దట్ ఫస్ట్ వెంట్ ఇన్ టు స్పేస్? ఇక్కడ ఫస్ట్ మనకు తెలుసు 1957 3rd నవంబర్ రోజు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ రష్యా సెంట్ ఏ షిప్ స్పుత్నిక్ 1ని పంపించడం జరిగింది. రైట్, ఇది 23 ఇంచెస్ హైట్ ఉండి 1440 టైమ్స్ భూమి చుట్టూ తిరిగేసి 4th January 1958న భూమిపై మళ్ళీ ల్యాండింగ్ కావడం జరిగిందండి. ఏది? స్పుత్నిక్ 1 అనున్నదండి. రైట్. మరి దీని తర్వాత ఇమీడియట్గా 1957లోనే 4th అక్టోబర్. రైట్ సార్ ఇక్కడ ఒక 1 సెకండ్ అండి. 4th అక్టోబర్ ఇదండి. నెక్స్ట్ ఇక్కడ 3rd నవంబర్ రష్యా వాళ్ళే మళ్ళీ రైట్ సెంట్ అనదర్ మిషన్ దట్ ఈస్ స్పుత్నిక్ 2 అనే మిషన్ అనే షిప్ని పంపించడం జరిగింది. దీని ద్వారా దే సెంట్ లైకా డాగ్. ఎవరిని పంపించారు? లైకా అనే ఫస్ట్ లీవింగ్ థింగ్ను పంపించడం జరిగిందండి. లైకా డాగ్ ఫస్ట్ లీవింగ్ థింగ్, ప్రాణమున్నటువంటి జీవరాశిని పంపించడం జరిగింది. ఎవరిని? లైకా డాగ్. ఫస్ట్ లివింగ్ బీయింగ్, ప్రాణమున్నటువంటి మొట్టమొదటి జీవరాశిని
1957 3 నవంబర్ రోజు రష్యా వాళ్ళు స్పుత్నిక్ 2 అనే షిప్ ద్వారా లైకా అనే డాగ్ని పంపించడం జరిగిందండి. రైట్, అనగా ఎవరినండి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డాగ్ ద ఫస్ట్ వెంట్ ఇన్ టు ద స్పేస్, దట్ ఈస్ లైకా డాగ్. రష్యా వాళ్ళండి స్పుత్నిక్ 2 3 నవంబర్ రోజు స్పుత్నిక్ 2 అనే మిషన్ ద్వారా, స్పుత్నిక్ 2 అనే మనకు ఒక షిప్ ద్వారా పంపించడం జరిగింది. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, వాట్ డస్ పిఎస్ఎల్వి స్టాండ్స్ ఫర్? మనకు తెలుసు, మనకు లాంచింగ్ వెహికల్స్ 4 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, సెకండ్ జనరేషన్ అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, థర్డ్ జనరేషన్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఫోర్త్ జనరేషన్ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. 4 జనరేషన్స్ అని తెలుసు. ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మనకు ఇట్ ఈస్ అన్ లాంచింగ్ డెలివరీ వెహికల్. ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మనకు రైట్ 4 స్టేజెస్ ఉంటుంది అని మాట్లాడుకోవడం జరిగింది. 4 స్టేజెస్ అంటే ఇలా 1 2 3 4 స్టేజెస్. సాలిడ్ 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 సాలిడ్. ఇది 17 టన్స్ వెయిట్ని మోసుకెళ్తుంది. దీని ద్వారా మనము 40 కిలోగ్రామ్స్ పేలోడ్ని మనం పంపించవచ్చు అని మాట్లాడుకున్నాం. అప్ టు 150 కిలోమీటర్స్ వరకు పంపించవచ్చు శాటిలైట్ లాంచింగ్ వెహికల్. రైట్, నౌ అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ASLV. ఇది మనకు 5 స్టేజ్ 1 2 3 4 5 స్టేజెస్ లాంచింగ్ వెహికల్. 5 స్టేజెస్ అంటే 5 రూమ్లలో సాలిడ్ 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 5 రూముల్లో సాలిడ్ ప్రొపల్లెంట్ ఉంటుంది అని మాట్లాడుకోవడం జరిగింది. అలానే ఇది మనకు దాదాపుగా రైట్ 40 టన్స్ ఉంటుందండి. మనకు దాదాపుగా ఇది 23.5 మీటర్స్ లెంత్ ఉంటుంది మొత్తము. ఇదేమో 22 మీటర్స్ లెంత్ ఉంటుంది. రైట్, మనకి ఇక్కడ దాదాపుగా ఇది రైట్ దాదాపుగా 150 కిలోగ్రామ్స్ని మనకు 400 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్తుంది దాదాపుగా. రైట్, 40 to 150 kilograms 400 augmented satellite launching vehicle. Next, polar satellite launching vehicle, third generation launching vehicles. ఇది మనకు 4 స్టేజెస్గా ఉంటుంది. దట్ ఈస్ సాలిడ్ లిక్విడ్ అని మాట్లాడుకున్నాం. ఇది మనకు రైట్ దాదాపుగా మనకు రైట్ 44 మీటర్స్ లెంత్ ఉంటుందండి. ఇది మనకు దాదాపుగా 295 టన్స్ వెయిట్ ఉంటుంది మొత్తము. 295 టన్స్ వెయిట్. మరి దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటిదాకా దీని పిఎస్ఎల్వి దాదాపుగా మనకు 51 ఎక్స్పెరిమెంట్స్ జరగడం జరిగింది. అన్నీ సక్సెస్ కావడం జరిగింది. 3 ఫెయిల్యూరు. ఒకటి పిఎస్ఎల్వి D1, పిఎస్ఎల్వి C39 రెండేనండి. రైట్, మీద సక్సెస్ఫుల్. కాబట్టి పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ వర్కింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో యొక్క పనిచేసే గుర్రం అని చదువుకున్నాం. జిఎస్ఎల్వి 4th జనరేషన్ లాంచింగ్ వెహికల్ 4 స్టేజెస్ జిఎస్ఎల్వి 4th జనరేషన్ 3 స్టేజెస్, దట్ ఈస్ సాలిడ్ లిక్విడ్ క్రయో అని మాట్లాడుకున్నాం మనము. రైట్, ఇక్కడ మనకు పిఎస్ఎల్వి అబ్రివేషన్ ఏంటి అంటున్నాడండి. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మరి స్పేస్ కాదు, సన్లైట్ కాదు, రైట్ పబ్లిక్ కానే కాదు. రైట్, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 3rd జనరేషన్ 4 స్టేజెస్ సాలిడ్ లిక్విడ్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి. రైట్, మరి ఇక్కడ సాలిడ్ ప్రొపలెంట్గా ఎవరిని ఉపయోగిస్తారు? సాలిడ్ ప్రొపలెంట్గా హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా అమోనియం పర్క్లోరేట్ను ఉపయోగిస్తారు. లిక్విడ్ ప్రొపలెంట్గా UDH అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్, MMH మోనోమిథైల్ హైడ్రోజన్. ఇక్కడ ఆక్సీకరణిగా నైట్రోజన్ టెట్రాక్సైడ్ని ఉపయోగిస్తాం. క్రయో ఇంధనం లిక్విడ్ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ల మిశ్రమం. మనందరికీ తెలుసు లిక్విడ్ ఆక్సిజన్ లిక్విడ్ హైడ్రోజన్ల మిశ్రమం అని తెలుసు. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ దాదాపుగా అన్ని సక్సెస్లు వస్తున్నాయి కాబట్టి ఇస్రో యొక్క పనిచేసే గుర్రం అని చెప్తారు. ఎవరిని?
పిఎస్ఎల్వి. రైట్, మనం మాట్లాడుకోవడం జరిగింది. పిఎస్ఎల్వికి సంబంధించినవి D1, D2, D3. D1 అంటే డెవలప్మెంటల్ ఫ్లైట్, D refers to డెవలప్మెంటల్, D1 ఒకటి ఫెయిల్యూర్. నౌ C1 కమర్షియల్ ఫ్లైట్, C1, C2 అలా C11, C12, C14, C13 అన్నది లేదు మనకు, C13 లేదు, C14 అలా C15 అలా ముందుకెళ్తూ ఉంటే ఇప్పుడు C43 వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. రైట్, సార్ C48 వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది అండి. నౌ నెక్స్ట్ క్వశ్చన్, మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. హూ ఈస్ సెడ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? భారత అంతరిక్ష అధ్యయన పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి అంటే డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఎందుకంటే ఇక్కడ మనకు 1962లో ఒక స్పేస్ కమిటీ రిలీజ్ చేయడం జరిగింది. స్పేస్ కమిటీ అంతరిక్ష అధ్యయన పర్యవేక్షణ కమిటీని రిలీజ్ చేయడం జరిగింది అండర్ ద సూపర్విజన్ ఆఫ్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఇతని ఆధ్వర్యంలోనే 1963లో మనకు ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ఇండియా తుంబా అనగా ఇక్కడ నియర్ టు త్రివేంద్రం ఇన్ కేరళ, తుంబా సౌండింగ్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇతని ఆధ్వర్యంలోనే. అలానే మరి మనకు 1969 15th ఆగస్టు రోజు ఇస్రో ఫార్మేషన్ కావడం జరిగిందండి. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు హెడ్ క్వార్టర్ బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్రో భవన్ ని అంతరిక్ష భవన్ అని అంటున్నాం, మనం అంతరిక్ష భవన్ అంటున్నాం. మరి ఫస్ట్ ఇస్రో చైర్మన్ ఎవరు? డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఇతను 1969 15th ఆగస్టు నుండి రైట్ 31st డిసెంబర్ 1971 వరకు వర్క్ చేశాడండి ఇస్రో చైర్మన్గా. ఫస్ట్ ఇస్రో చైర్మన్ డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. మరి ఈ సమయంలో ఇస్రో చైర్మన్ కాకముందు తుంబా సౌండింగ్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటుకు తోడ్పడ్డాడు. అలానే ఇస్రో చైర్మన్ అయిన తర్వాత రైట్ మనకు శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 9th అక్టోబర్ 1971లో ఎక్కడ? సుల్లూరుపేట్, నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, చెన్నైకి 65 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని ఈనాడు పేరు పెట్టుకుంటున్నాం మనం. రైట్, మరి ఈ షార్ని ఏర్పాటు చేసింది కూడా ఇతని ఆధ్వర్యంలోనే జరిగింది 1971లో. కాబట్టి రెండు రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇతని ఆధ్వర్యంలోనే డెవలప్ చేయబడింది. కాబట్టి ఇతను ఏ విధంగా ఫేమస్ అండి మనకు? ఈ సెట్ టు బి యాజ్ అంటే డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ సెట్ టు బి యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సైన్స్. భారత అంతరిక్ష అధ్యయన పితామహుడుగా మనకు డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ప్రసిద్ధి. మరి ఇక్కడ హోమీ జహాంగీర్ బాబా చూసుకున్నట్లయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ టెక్నాలజీ, భారత అణుశక్తి పితామహుడు డాక్టర్ హోమీ జహాంగీర్ బాబాగా చెప్తాం మనము. రైట్, మరి ఇప్పుడు రాకేష్ శర్మ ఎవరు? ఫస్ట్ గగనాట్. రైట్, మనకు సోయూజ్ T11 నౌక ద్వారా మనకు అంటే ఫస్ట్ గగనాట్ రాకేష్ శర్మ రైట్ అంతరిక్షంలోకి వెళ్ళేసి రావడం జరిగింది. రైట్, మనకి ఇతను ఒక ఆస్ట్రోనాట్ అని తెలుసు. అబ్దుల్ కలాం మనకి ఇతనికి సంబంధించి తెలుసు, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత క్షిపణి పితామహుడు ఎవరు? అబ్దుల్ కలాం, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇతని ఆధ్వర్యంలోనే పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రైట్ ఇతని ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది. కాబట్టి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం చదువుకున్నామండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఎన్టీపీసీ 2016 March 29 షిఫ్ట్ 3 కనుక చూసుకున్నట్లయితే నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఆకాష్ డెవలప్డ్ బై డిఆర్డిఓ మీన్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్. మరి ఇప్పుడు ఇది సర్ఫేస్ టు ఎయిరా, సర్ఫేస్ టు సర్ఫేసా, ఎయిర్ టు అని అడిగాడు. మనకు తెలుసు మిస్సైల్స్ని మనం క్లాసిఫై చేసుకున్నాం. ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్, ఉపరితలం నుండి ఉపరితలం, లాంచింగ్ పాయింట్ ఫ్రమ్ ద సర్ఫేస్
అండ్ రీచింగ్ టు సర్ఫేస్, ఉపరితలం నుండి ప్రయోగించి ఉపరితలంపై ఉన్నటువంటి టార్గెట్ని రీచ్ కావడానికి, ఉపరితలం నుంచి ఉపరితలం, పృథ్వీ, అగ్ని ఉదాహరణలు మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ సర్ఫేస్ టు ఎయిర్, ఉపరితలం నుండి గగనతలానికి, అనగా శత్రువులు యుద్ధ విమానంలో గగనతలం నుంచి అటాక్ చేస్తున్నప్పుడు మనం భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద నుంచి అంటే ఆకాశం వైపుకు మనము మిస్సైల్ని పంపిస్తాం, సర్ఫేస్ టు ఎయిర్. మరి దీనికి ఉదాహరణ త్రిశూల్ మరియు ఆకాష్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇంకోటి మనకు ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్, గగనతలం నుండి గగనతలం. మనము యుద్ధ విమానంలో, శత్రువులు యుద్ధ విమానంలో ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ మనకు తెలుసు, మీకా, అలానే అస్త్రా. ఇవి ఉదాహరణలని మనకు తెలుసు, మీకా, అస్త్ర అనేవి ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్. నౌ సర్ఫేస్ టు ఎయిర్, త్రిశూల్ అండ్ ఆకాష్. మరి ఇక్కడ ఏం చూడండి, ఆకాష్ డెవలప్డ్ బై DRDO ఈజ్ ఫ్రమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ అనగా ఏంటండి ఆన్సర్ బి, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. మరి చూడండి, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్, ఇది కాదు, సర్ఫేస్ కాదండి, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఆకాష్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఆకాష్, మరి ఆకాష్కి ఒక స్పెషాలిటీ ఉంది, ఎట్ ఏ టైం మల్టిపుల్ టార్గెట్స్ని టార్గెట్ చేస్తూ ఉంటుందండి ఆకాష్ మిస్సైల్. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఇలా మిస్సైల్ అనుకుందాం, ఇది మిస్సైల్ అనుకుందాం, ఇందులో మల్టిపుల్ టార్గెట్స్, అంటే ఇది ఒక మిస్సైల్, అలానే ఇక్కడ ఇంకొక మిస్సైల్ ఉంటుంది ఇందులోనే, అలానే ఇక్కడ ఇంకొక మిస్సైల్ ఉంటుంది, అలానే ఇక్కడ ఇంకొక మిస్సైల్ ఉంటుంది, 4 మిస్సైల్ అనుకుందాం ఇక్కడ. సరే, ఇంకొకటి కూడా రాసుకుందాము, ఇంకొక మిస్సైల్ 5. ఇప్పుడు ఇక్కడ ఈ వైట్ కలర్లో ఉన్నటువంటిది మిస్సైల్ ఇక్కడ మనకు ఎక్స్ అనే ప్లేస్లో పడ్డది, X1 దగ్గర ప్లేస్లో పడ్డది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇది అన్నది X2 ప్లేస్లో వెళ్ళి పడుతుంది, అంటే మల్టిపుల్ టార్గెట్స్. నెక్స్ట్ X3 డిస్టెన్స్లో వెళ్ళి పడుతుంది, ఇది X3. నెక్స్ట్ X4, ఇది X4 డిస్టెన్స్లో వెళ్ళి పడుతుందండి, ఇది X5 డిస్టెన్స్లో వెళ్ళి పడుతుంది. అనగా సింగిల్ షాట్లో, ఒకే షాట్లో మల్టిపుల్ టార్గెట్స్ని చేసుకునే సామర్థ్యం ఉన్నటువంటి మొట్టమొదటి క్షిపణి అది ఆకాష్ క్షిపణి అండి. ఈ ఆకాష్ క్షిపణి మనకు పెట్రోలియం రిజర్వాయర్స్ని యుద్ధ సమయంలో కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు ఈ ఆకాష్ మిస్సైల్ని, టు ప్రొటెక్ట్ మనకు పెట్రోల్ సంబంధించి. ఇప్పుడు సపోజ్ మనకు అస్సాంలో ఉన్నటువంటి డిగ్బాయ్, మనకు అలానే మనకు బాంబే దగ్గరలో ఉన్నటువంటి కాంబే, వాటిని మనకు శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఈ ఆకాష్ మిస్సైల్ని ఉపయోగిస్తారు. ఎట్ ఏ టైం మల్టిపుల్ టార్గెట్స్. దీని యొక్క ఆకాష్ యొక్క మనకు 3 to 3.5 మాక్ నంబర్గా ఉంటుందండి. 3 to 3.5 మాక్ నంబర్ అంటే చాలా ధ్వని వేగం కన్నా 3 to 3.5 టైమ్స్ ఎక్కువ స్పీడ్తో వెళ్తుందని మనం మాట్లాడుకోవడం జరిగిందండి. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నౌ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ పృథ్వీ, అగ్ని, ఎయిర్ టు ఎయిర్ మీకా, అస్త్ర మనం మాట్లాడుకోవడం జరిగింది. పృథ్వీలో 3 ఉన్నాయి, 1, 2, 3, అగ్నిలో 1, 2, 3, 4, 5. నా ఆ మీకా 3 to 400 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్, అస్త్ర 60 to 100 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ మాట్లాడుకోవడం జరిగింది. త్రిశూల్ మనకు తెలుసు, ఇది త్రిశూల్ అన్నది దాదాపుగా మనకు 15 కిలోగ్రామ్స్ వార్ హెడ్ని మోసుకెళ్తుంది, రైట్ అని మనకు తెలుసు. మనకు త్రిశూల్ సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్ to be launched in 2019 to 20 by ISRO to study the sun surface? సూర్యుని యొక్క అధ్యయనం చేయడానికి పంపించబోయే, యాక్చువల్లీ ఇది పంపిద్దాం అనుకున్నారు కానీ పంపించలేకపోయారు. దట్ ఈస్ ఆన్సర్ ఏదండి, ఆదిత్య L1 అని పేరు పెట్టారండి. యాక్చువల్గా ఫుల్గా ఆదిత్య L1. ఇది ఫ్యూచర్ మిషన్ అండి. నౌ ఇప్పుడు ఇక్కడ ఇది సన్, సూర్యుడు. Now the planets, it is the first బుధుడు మనకేమంటారు, మెర్క్యూరీ, దెన్ వీనస్, శుక్రుడు, దెన్ ఎర్త్, భూమి, రైట్. నా ఇప్పుడు ఇక్కడి నుండి ఇప్పుడు మనకు మూన్ ఎంత దూరంలో ఉన్నాడు మనకు ఎర్త్ నుండి అంటే
3,54,000 కిలోమీటర్స్, 3,54,000, 3,54,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ భూమి చుట్టూ ఒక పాయింట్ని ఇమాజిన్ చేస్తున్నారండి. ద పాయింట్, ద లొకేషన్ ఇన్ ద స్పేస్, ద లొకేషన్ ఇన్ ద స్పేస్, ద పాయింట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్పేస్ ఇక్కడ ఉంది అనుకుంటున్నారండి. దీన్ని L1 అన్నారు. ద పాయింట్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్పేస్, ద కంబైన్డ్ గ్రావిటీ ఆఫ్ 2 లార్జ్ మాసెస్ ఈజ్ రఫ్లీ బ్యాలెన్స్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఈ L1 అనే పాయింట్ దగ్గర ఇప్పుడు ఇది భూమి దీనిని ఆకర్షిస్తుంది, అలానే మనకు సన్ కూడా ఆకర్షిస్తాడండి దీనిని. ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు గ్రావిటీ ఆఫ్ ఎర్త్, గ్రావిటీ ఆఫ్ సన్ ఒకదానితో ఒకటి, గ్రావిటీ ఆఫ్ సన్, గ్రావిటీ ఆఫ్ ఎర్త్ ఒకదానితో ఒకటి ఈక్వల్గా ఉంటాయి ఈ పాయింట్ దగ్గర, ఎందుకంటే అక్కడ ఉంది. మళ్ళీ ఒకదానితో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, మైనస్. అంటే ఇక్కడ the combined gravity, the locations in the space where the combined gravitational pulling of 2 large masses, one is the sun, another one is the earth, the combined gravity of pulling of 2 large masses are roughly balanced with each other. That point is called as Lagrangian point. ఈ లగ్రేంజియన్ పాయింట్ మనకు భూమి నుండి 1.4 మిలియన్ కిలోమీటర్స్ అనగా దాదాపుగా 10,40,000 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 14 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇప్పుడు మనకు మూన్ ఎంత దగ్గరలో ఉన్నాడు? 3,54,000. మరి ఇప్పుడు ఇక్కడ మూన్ భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఎక్లిప్సెస్ వస్తాయి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అని. ఎక్లిప్స్ వచ్చినప్పుడు సూర్యుడు కనబడాడు మనకు. అంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్, ఎక్లిప్స్ ఉన్నప్పుడు సూర్యుడిని పరిశీలించలేము. మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుసు, ఎక్లిప్స్ టైంలో, గ్రహణాల టైంలో ఏమో జరుగుతుంది సూర్యునిలో, సూర్యుడిని పాము మింగేస్తాడు అని ఏదేదో ఉన్నాయి మనకు. మరి ఏం జరుగుతుంది, నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో రైట్ ఇప్పుడు చంద్రుడి కన్నా అవతల, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, చంద్రుడి కన్నా దూరంగా అనగా ఇక్కడ లగ్రేంజియన్ పాయింట్, ఇక్కడ అండి లగ్రేంజియన్ పాయింట్ ఎంత దూరంలో ఉంటుంది? 1.4 మిలియన్ కిలోమీటర్, అంటే 14 లక్షల కిలోమీటర్లు అండి దాదాపుగా. చంద్రుడు 3 లక్షల కిలోమీటర్లే. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎట్ దిస్ ఇమాజినరీ లొకేషన్ ద అంటే సూర్యుడు మరియు భూమి అనే పెద్ద పదార్థాల యొక్క ఫలిత గురుత్వాకర్షణ ఒకదాంతో కూడా రద్దుపరుచుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడికి ఏమైనా శాటిలైట్ను పంపించామనుకోండి, తక్కువ శక్తితో తిరుగుతూ ఉంటుంది. అది ఇటు భూమి లాగుతుంది, అటు సూర్యుడు లాగుతాడు, ఎటు పోవాలన్నది ఒక మధ్యలో తిరుగుతూ ఉంటుంది. దానిని లగ్రేంజియన్ ఆర్బిట్ అంటారండి. మన భూమికి 5 లగ్రేంజియన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి L1, అలానే ఇటువైపు L2, L2, అలానే ఇక్కడ L3, భూమి ఇలా తిరుగుతుంటుంది కదండి, ఇటు L3, ఇక్కడ పైన ఒక L4, ఇక్కడ కింద ఒక L5, 5 లగ్రేంజియన్ పాయింట్స్ ఉంటాయి భూమికి. రైట్, అంటే ఇక్కడ మనకు రైట్ ఇక్కడ మనకు ద కంబైన్డ్ గ్రావిటీ పుల్లింగ్ ఆఫ్ 2 లార్జ్ మాసెస్ ఈజ్ రఫ్లీ బ్యాలెన్స్ విచ్ అదర్. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎస్ మనకి ఏదంటారండి? లగ్రేంజియన్ పాయింట్ అంటారు. మనం ఇక్కడికి ఒక శాటిలైట్ని పంపించబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ శాటిలైట్ తిరుగుతుంటే, ఇప్పుడు సపోజ్ ఎక్లిప్స్ ఏర్పడ్డది అనుకోండి, భూమి చుట్టూ తిరుగుతుంటాడు. మరి 3,54,000 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడు. కాబట్టి మూన్ చుట్టూ తిరిగినా కూడా మనకు సూర్యుని ఎప్పుడూ కనబడుతుంటాడు, ఎందుకంటే ఇప్పుడు 14 lakhs కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. లగ్రేంజియన్ ఆర్బిట్ L1, ఆదిత్య L1 అని అనుకుంటున్నామండి. ద మిషన్ నేమ్ టువార్డ్స్ ద సన్ సర్ఫేస్ బై ఇండియన్ నేమ్డ్ యాజ్ ఆదిత్య L1. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. అలానే ఇక్కడ చూస్తున్నట్లయితే మరి మన ఇప్పుడు భూమి నుంచి వెళ్ళి ద ఫ్యూచర్ మిషన్ ఆఫ్ ఇస్రో టువార్డ్స్ మూన్ సర్ఫేస్ మనము గగన్యాన్ అనే పేరు పెట్టుకుంటున్నాం. గగన్యాన్ ఇందులో 3 మానవులను 3 హ్యూమన్ బీయింగ్స్ని పంపిద్దామని చూస్తున్నారు ఫస్ట్ అనుకుంటున్నారు. తర్వాత ఈ భూమి నుంచి వెళ్ళి వీనస్ అనగా శుక్ర గ్రహం వైపుకు కూడా మనము ఫ్యూచర్ మిషన్ ఆఫ్ ఇస్రో శుక్రయాన్ అనే పేరు పెట్టుకుంటున్నామండి. ద ఫ్యూచర్ మిషన్ ఆఫ్ ఇస్రో టువార్డ్స్ ద వీనస్ ఈజ్ శుక్రయాన్. ద ఫ్యూచర్ మిషన్ టువార్డ్స్ ద మూన్ సర్ఫేస్ ఈజ్ గగన్యాన్. దర్ ఇస్ అ హ్యూమన్ ఫ్లైట్ అండి ఇది, అంటే హ్యూమన్
అంటే మానవ సహిత అంతరిక్ష ప్రయోగం అండి గగన్యాన్ అనేది ఫస్ట్ ఇండియన్ రైట్ నౌ. మరి డాక్టర్ రాకేష్ శర్మని పంపించారు కదా, అది ఎక్కడి నుంచి అంటే అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు పంపించుకున్నారు, మన ఇండియా వాళ్ళు కాదండి. మన ఇండియన్ మన గగనాట్ మన వ్యోమనాట్ కానీ అమెరికా వాళ్ళు పంపించడం జరిగిందండి. రైట్ నౌ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించడం జరిగింది ఆయనని. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 30 Shift 3 Science and Technology questions. Now which of the following is the space based augmentation system? Space based augmentation means developed అంటే డెవలప్ చేయబడినటువంటి అని అర్థం అండి. అగ్మెంటేషన్ డెవలప్ చేయబడినటువంటి. ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఇన్సాట్ అనేది ఏంటి, ఇండియన్ నేషనల్ శాటిలైట్స్. ఇక్కడ మనకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ 2 రకాలు ఉన్నాయి మన ఇండియాలో. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇన్సాట్ ఇండియన్ నేషనల్ శాటిలైట్స్, అలానే జీసాట్లు ఉన్నాయి, జియో స్టేషనరీ శాటిలైట్స్. ఈ ఇన్సాట్లో 1A 1B 1C 1D అలానే 2A 2B 2C 2D 3A 3B 3C 3D అలానే రైట్. ఇక్కడ ఇంకా 4A 4B 4 ఇక్కడ 4A ఇక్కడ ఐ నీడ్ సమ్ స్పేస్ హియర్. 4A 4B 4C 4D 4 రైట్ 4D వరకు ఉంది. 4D దాకా తీసుకొచ్చి ఈ సిరీస్ని ఆపేయడం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ జీసాట్ 7A అనే పేరుతో ఇన్సాట్ 4Eని పంపించడం జరిగిందండి. అంటే ఇన్సాట్ 4D వరకు ఉంది. ఇక 4E అన్నది ఇక ఇన్సాట్ అనే పేరు వాళ్ళే మెర్జ్డ్ ఇన్ జీసాట్ అందులో కలిపేయడం జరిగింది, జీసాట్లో కలిపేయడం జరిగింది. ఇక ఏమన్నారు, ఇన్సాట్ 4Eకే ఒక పేరు వచ్చింది, ఏమని రైట్ జీసాట్ 7A అనే పేరు వచ్చింది. రైట్ దీనికి ఒక పేరుంది, యాంగ్రీ బర్డ్ అనే పేరుందండి. యాంగ్రీ బర్డ్ అంటే ఇది చాలా ఇందులో గ్రిగోరియన్ యాంటీనా ఉంటుందండి. ఇందులో చాలా ఫేమస్ డిఫెన్స్ పర్పస్ గ్రిగోరియన్ యాంటీనా ఉంటుంది. ఇది పూర్తిగా మిలిటరీ పర్పస్ సంబంధించినటువంటిది శాటిలైట్ మనకు జీసాట్ 7A. ఇక్కడ జీసాట్లు జీసాట్ 1 జీసాట్ 1 2 3 అలా మనకు 30 వరకు ఉన్నాయండి మనకు. సరే దీన్ని జియో శాటిలైట్స్ అంటారు, లేకుంటే జియో శాటిలైట్స్ అంటారు. ఇప్పుడు ఇన్సాట్ అనే శాటిలైట్ పదాన్ని ఉపయోగించట్లేదు, ఇప్పుడు జీసాట్ను ఉపయోగిస్తున్నారు. మరి ఇవన్నీ కమ్యూనికేషన్ శాటిలైట్సే. కమ్యూనికేషన్ శాటిలైట్ దేనికి ఉపయోగిస్తారు రైట్, ఫస్ట్ మనకు ఇంటర్నెట్ సర్వీసెస్ అలానే మొబైల్ సర్వీసెస్ అలానే డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ అలానే రేడియో అలానే బ్రాడ్బ్యాండ్ కాస్ట్ సర్వీసెస్, ఈ విధంగా వీటికి ఉపయోగిస్తూ ఉంటారండి కమ్యూనికేషన్ శాటిలైట్స్ రైట్. అలానే ఆర్పానెట్ ఇంటర్నెట్ ప్రధానంగా. మరి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది అంటే మనకు తెలుసు యాపిల్, APPLE యాపిల్ ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అని తెలుసు. ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ మనము ఫ్రెంచ్ గయానా నుంచి పంపించుకోవడం జరిగిందండి. ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్, మన ఇండియా అది, కానీ అక్కడి నుంచి పంపించుకోవడం జరిగిందండి యాపిల్ను. నౌ ఇదంతా మనకి ఇన్సాట్ జీసాట్ సంబంధించింది. మరి ఇక్కడ గగన్ అన్నది కనబడుతుంది చూడండి. గగన్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే GPS ఎయిడెడ్ రైట్ జియో augmented navigation satellite system. GPS aided navigation satellite system. GPS aided అంటేనే తెలిసిపోతుంది, అనగా ఏంటి ఎయిడెడ్ అగ్మెంటెడ్. ఈ GPS అన్నది అమెరికా వాళ్ళ యొక్క నావిగేషన్ సిస్టమ్ అండి. ఇది ఒక నావిగేషన్ శాటిలైట్, నావిగేషన్ పర్పస్ అంటే రోడ్ మ్యాప్ నెట్వర్క్ పర్పస్, రోడ్ మ్యాప్ నెట్వర్క్ పర్పస్ యూజ్ చేస్తాం మనం. మనకు తెలియని అడ్రస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ అడ్రస్ని టైప్ చేసి గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్తూ ఉంటాం, అదే రోడ్ మ్యాప్ నెట్వర్క్ నావిగేషన్ శాటిలైట్. ఈ గగన్ అన్నది అమెరికా వాళ్ళ యొక్క GPS సిస్టమ్ నుంచి వెళ్ళి మనం ఉపయోగించుకున్న దానికి కన్వర్ట్ చేసుకోవడం జరిగిందండి గగన్. ఇండియన్ దీనిని మనము
గగన్ మనము GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. అంటే ఇక్కడ స్పేస్ బేస్డ్ అగ్మెంటేషన్ ఎందులో జరిగిందండి? గగన్లో జరిగింది. అనగా ఆన్సర్ ఏదండి ఇప్పుడు ఇక్కడ? గగన్ అని అర్థమవుతుందండి మనకు. GPS ఎయిడెడ్ రైట్ గగన్, GPS ఎయిడెడ్ GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ GPS ఎవరి బేస్న? ఇది నాసా వాళ్ళ, US వాళ్ళ మనము మనకు ఇది కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగిందండి. GPS ఎవరిది? అమెరికా వాళ్ళది. మరి ఇప్పుడు మనకు బ్రహ్మోస్ మిసైల్ని టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు GPSని ఆపివేయడం జరిగింది. మనకి ఇక్కడ ప్రాబ్లం మొదలైంది. అంటే వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం అనేదో చెప్పి మనం ఇప్పుడు కండక్ట్ చేస్తున్నామని తెలిసి కూడా అక్కడ టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి మనకు అవసరమైన సందర్భంలో GPSని వాళ్ళు స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అలానే మనకు 1998-9 మధ్యలో జరిగినటువంటి కార్గిల్ వార్లో కూడా వాళ్ళ GPS సిస్టాన్ని ఆపివేయడం జరిగింది. అప్పుడు మనకు ఈ పాకిస్తానీ శత్రువులు ఎక్కడున్నారో మనం గుర్తుపట్టలేకపోయాం. అంటే మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం రైట్, ఈ రోడ్ మ్యాప్ నెట్వర్క్ పర్పస్ GPS. మరి అలా కాకుండా మనమే డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో 2013లో IRNSS ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మనకు 1A మన భారతదేశాన్ని పూర్తిగా సపోజ్ ఇది మన భారతదేశము అనుకుంటున్నాను సార్, నేను సపోజ్ మన భారతదేశము అని అనుకుంటున్నాను, ఇలా ఇది మన భారతదేశము అనుకుంటున్నానండి, ఇలా అనుకుంటున్నాను సార్. మొత్తం ఈ భారతదేశం యొక్క ఏరియాను కవర్ చేయాలంటే మనకు 7 శాటిలైట్స్ కావాలండి. 7 శాటిలైట్స్ 1A 1B 1C 1D. 2013లో మిషన్ స్టార్ట్ అయింది. 1D 1E 1F 1G 1 2 3 4 5 6 7 7 శాటిలైట్లను 2016 లోపట్లో పంపించుకున్నాం. ఇది IRNSS ఇండియన్ GPS అండి. ఇది ఇండియన్ GPS అంటే ఇండియన్ GPS అండి. అందువల్ల దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది, నావిక్ అనగా నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్. ఇది పనిచేస్తుందండి. ఇప్పుడు IRNSS ఇప్పటికే పనిచేస్తుంది. 7 శాటిలైట్స్ ఉన్నాయి మనకు కంప్లీట్ కావడం జరిగింది 2016లో. కానీ 2017లో ప్రతిదీ 10 ఇయర్స్ లైఫ్ టైంతో పంపించడం జరిగిందండి. IRNSS 1Aలో ఉన్నటువంటి రుబీడియం అటామిక్ క్లాక్స్, రుబీడియం పరమాణు గడియారాలు ఫెయిల్యూర్ కావడం వల్ల మనము IRNSS 1Hని పంపించుకోవడం జరిగింది. PSLV C39 ద్వారా పంపించుకోవడం జరిగింది. కానీ హీట్ షీల్డ్ ఓపెన్ కావకపోవడం వల్ల ఇది ఫెయిల్యూర్ మిషన్గా చెప్పుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ IRNSS 1H ఫెయిల్యూర్ కావడం జరిగిందండి. దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి IRNSS 1Iని పంపించుకోవడం జరిగింది 12th ఏప్రిల్ రైట్. మనకు PSLV C41 ద్వారా రైట్ 2018 రోజు పంపించుకోవడం జరిగింది IRNSS 1I. ఇది సక్సెస్ఫుల్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ 7 ఉన్నాయి. వచ్చినటువంటి టెక్నికల్ రుబీడియం అటామిక్ క్లాక్స్ పనిచేయకపోవడం వల్ల రిప్లేస్ చేయడానికి 1Hని పంపించుకున్నాం. ఇది ఫెయిల్యూర్ మిషన్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ రిప్లేస్మెంట్ చేయడానికి మనం ఈ 1Aను రిప్లేస్ చేయడానికి 39 పంపించాం, అది ఫెయిల్యూర్ మిషన్. తర్వాత C41ను పంపించుకున్నాం. 1I అనే మిషన్ను 1I అది సక్సెస్ మిషన్ అండి. PSLV C41 కమర్షియల్ ఫ్లైట్ 41 రైట్. అలాగే ఇప్పుడు మన ఇండియాకి 7 శాటిలైట్లు ఉన్నాయండి రైట్. ఇండియన్ GPS ఏదది? IRNSS రైట్. 1A లేదు, 1B 1C 1D 1E 1F 1G తర్వాత 1I అండి. 1H లేదు, ఫెయిల్యూర్ మిషన్ అది. ఈ విధంగా మనకు రైట్ ఇది ఇండియన్ రోడ్ మ్యాప్ నెట్వర్క్ పర్పస్ యూస్ చేసేది IRNSS ఇండియన్ GPS అంటారు. మరి ఈ గగన్ ఏంటి? అమెరికా వాళ్ళ యొక్క GPS అండి. ఇది కొద్దిగా స్పీడ్గా ఉంటుంది, మనకు కొద్దిగా స్లోగా రన్ అవుతుంది. డ్రాబ్యాక్ అండి మనది కొద్దిగా రైట్. ఇప్పటికి మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి IRNSS లేకుంటే నావిక్ అనే పేరు కొడితే మనకు వచ్చేస్తుంది ఇండియన్ GPS. మరి ఇది గగన్ అన్నది అమెరికా వాళ్ళ యొక్క GPS అండి. మరి ఇప్పుడు ఇక్కడ అగ్మెంటేషన్ ఎందులో జరిగిందంటే గగన్ GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో మనం చూస్తూ ఉన్నాం. అనగా ఇక్కడ ఆన్సర్ ఏదండి ఇప్పుడు? గగన్ రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఆస్ట్రోసాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్, ఇది ఒక టెలిస్కోప్ అండి. అంటే స్పేస్ అబ్జర్వేటరీ అంటే ఇది ఒక టెలిస్కోప్ ఆస్ట్రోసాట్. దీనిని మనము PSLV C30 ద్వారా పంపించుకోవడం జరిగింది. 2015లో పంపించుకోవడం జరిగింది.
15 కిలోగ్రామ్స్ ఉన్నటువంటి ఈ టెలిస్కోప్ ఆస్ట్రోసాట్, ఈ ఆస్ట్రోసాట్ అన్నది ఒక టెలిస్కోప్ అండి 2015లో పంపించుకోవడం జరిగింది. రైట్, దట్ ఈస్ ఇట్ ఈస్ అ స్పేస్ అబ్జర్వేటరీ. రైట్, అంటే ఏం అబ్జర్వ్ చేస్తుందంటే కాస్మిక్ కిరణాలను, అలానే మనకు రైట్ ఈ స్పేస్కి సంబంధించిన అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి. అలానే మనకు ఈ బ్లాక్ హోల్స్, నక్షత్రాల గురించి కూడా అధ్యయనం చేస్తుందండి ఇది. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 31 షిఫ్ట్లో కనుక చూసుకున్నట్లయితే, నౌ ద రిమోట్ సెన్సింగ్ లూనార్ శాటిలైట్ Chandrayaan-1 వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. ఎప్పుడు లాంచ్ చేశారండి? 2008. మనకు చంద్రయాన్-1 అనే మిషన్ కనుక చూస్తున్నట్లయితే ఇస్రో చైర్మన్, అప్పుడు ఎవరు ఇస్రో చైర్మన్? రైట్, మాధవన్ నాయర్. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంది? వన్ అండ్ ఓన్లీ వన్ ఇస్రో చైర్మన్ వర్క్డ్ యాజ్ ఇస్రో చైర్మన్ వితౌట్ పిహెచ్డి పట్టా లేకుండా ఇస్రో చైర్మన్గా పనిచేసినటువంటి తొలి వ్యక్తి మాధవన్ నాయర్ అండి. దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా డాక్టర్ మలాయస్వామి అన్నాదూరై పనిచేయడం జరిగిందండి. దీని యొక్క ఎక్స్పెండిచర్ కనుక చూసినట్లయితే 386 crores అండి, 386 crores. రైట్, మరి దీని యొక్క లాంచింగ్ వెహికల్ని కనుక చూసినట్లయితే పిఎస్ఎల్వి C11 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, కమర్షియల్ ఫ్లైట్ అందులో 11. దీని ద్వారా 11 పేలోడ్స్ని పంపించడం జరిగింది. 5 ఫ్రమ్ ఇస్రో, 3 ఫ్రమ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, 2 ఫ్రమ్ నాసా, 1 ఫ్రమ్ బల్గేరియా పంపించడం జరిగిందండి. ఇప్పుడు ఇందులో లాంచింగ్ డేట్ ఎప్పుడు పంపించాము అంటే రైట్ మనకు 2008 22 October 2008 రోజు పంపించడం జరిగింది. 2 years లైఫ్ టైం 2 years 2 సంవత్సరాలు పని చేయాలి. కానీ ఆఫ్టర్ వర్కింగ్ ఆఫ్ 312 days 312 రోజులు పనిచేసిన తర్వాత రైట్ 28 August 2009 రోజు డ్యూ టు ఫెయిల్యూర్ ఇన్ ద స్టార్ సెన్సార్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు Chandrayaan-1 శాటిలైట్, అంటే దానికి ఉన్నటువంటి సోలార్ ప్లేట్ పాడైపోవడం వల్ల ఆఫ్టర్ వర్కింగ్ ఆఫ్ 312 days ఇది మనకు మిస్ కావడం జరిగింది, వర్కింగ్ ఆగిపోవడం జరిగిందండి. రైట్, అప్పటికే ఇది 70,000 ఫొటోస్ని పంపించింది భూమికి, 60% టాస్క్ని కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఏది? Chandrayaan-1 మిషన్. రైట్, నా 2008లో పంపించుకోవడం జరిగింది. మరి Chandrayaan-2 మనము రీసెంట్గా పంపించుకోవడం జరిగింది. మనం మళ్ళీ మాట్లాడతాం దాని సంబంధించిన. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొద్దిగా రైట్, నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్? రైట్, మనకు ఇక్కడ ఇంటెల్సాట్ అనగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ అంటారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ అంటారండి. ఇది మనకు అమెరికాలో ఉందండి. చాలా సంస్థలు ఉన్నాయి, ఒక 10-15 సంస్థలు ఉన్నాయి అమెరికాలో. అంటే ఇవి ఏం చేస్తాయంటే ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ దీనిని 1964లో ఏర్పాటు చేయడం జరిగిందండి. టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ అనగా ప్రైవేట్ శాటిలైట్స్ పంపిస్తారు. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అండి. ఇది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. కానీ వివిధ ఇంటర్ గవర్నమెంట్ల మధ్యలో వాటి మధ్యలో ఒక ఒప్పందాన్ని తీసుకొస్తుంది. అనగా ఓవరాల్గా ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని రైట్ మంచి ప్రొటెక్షన్తో ప్రపంచమంతా మనకు దీన్ని స్ప్రెడ్ చేస్తుంది. వీళ్ళు డబ్బులు కూడా తీసుకుంటారు అలా స్ప్రెడ్ అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ అంటే శాటిలైట్ నుంచి వచ్చినటువంటి టెలికమ్యూనికేషన్ని ఆర్గనైజ్ చేసే సంస్థనండి. రైట్, ఈ విధంగా వీళ్ళు డబ్బులు కూడా తీసుకుంటారండి. రైట్, ITSO అంటారు. దీన్ని మనం 1964లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు మనకు ఈ సంస్థ అంటే మొత్తం ప్రపంచానికి కలిపి ఉందండి ఈ సంస్థ. ITSO అంటారు దీనిని. ఇది ఏం చేస్తుందంటే మన టెలికమ్యూనికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఏ గవర్నమెంట్కు ఇవ్వదండి.
రైట్. అంటే అంటే మనకు దీన్ని చాలా చాలా సెక్యూరిటీగా ఉంటుందండి ఇది. రైట్. ఇంటెల్సాట్ అంటారు, అంటే సర్వీస్ ప్రొవైడర్. ఇది ఒక సర్వీస్ ప్రొవైడర్ అండి ఇంటెల్సాట్, అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్. దీని భవనము అమెరికాలో ఉందండి. నా ఇక్కడ మనకు మిగతా చూడండి, ఓషనోసాట్ అంటే ఏంది, సముద్రాల గురించి చెప్తుందండి ఇది అంతే. అంటే ఇప్పుడు దీనిని మనము అది మనకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అండి ఇది, RSS. ఇంకా చూసినట్లయితే ఆస్ట్రోసాట్, ఇది ఒక టెలిస్కోప్ అని మనం చదువుకున్నాం ఇప్పుడే, టెలిస్కోప్. రైట్. ఈ హ్యూత్సాట్ అనేది వేరండి. రైట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదంటే ఇంటెల్సాట్. రైట్, అమెరికాలో ఉందండి. మనం మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. NU, ఇక్కడ టీ కాదండి, ఇది టీ ఉండదు, NU స్టార్ అంటారు అంతే. అబ్రివేషన్ ఏంటంటే న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ రైట్ టెలిస్కోపిక్ రైట్ అరే అంటే అంటారు. అంటే ఒక సముదాయం అండి. న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోపిక్ అరే, అది ఒక సముదాయం. దీని ప్రధానంగా బ్లాక్ హోల్స్, అలానే డెడ్ అంటే చనిపోతున్నటువంటి నక్షత్రాల గురించి, చనిపోతున్నటువంటి నక్షత్రాల గురించి చదువుతూ ఉంటుందండి. బ్లాక్ హోల్స్ గురించి చదువుతూ ఉంటుందండి. ఏది NU స్టార్, టీ ఉండదండి ఇక్కడ, NU స్టార్ అంతే. రైట్. ఇది ఒక అరేనండి, అంటే ఈ బ్లాక్ హోల్స్ సంబంధించింది చదువుతూ ఉంటుంది. ఏంటి బ్లాక్ హోల్స్ అంటే చూద్దామండి. చూడండి, ఇప్పుడు ఇది ప్లానెట్స్ గురించి చదవదు, కామెట్స్ అంటే మన తోకచుక్కలు అంటారు, తోకచుక్కల గురించి కాదు, ఆస్ట్రాయిడ్స్ కాదు, ఇది క్లియర్గా చనిపోతున్న నక్షత్రాల గురించి బ్లాక్ హోల్ సంబంధించింది చదువుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు స్టార్స్ 3 టైప్స్ ఉన్నాయి. బిగ్ సైజ్ స్టార్స్, మీడియం సైజ్ స్టార్స్, స్మాల్ సైజ్ స్టార్స్, 3 సైజ్. మరి మన సన్ మీడియం సైజ్ స్టార్ అండి, మన సూర్యుడు. మరి మన సూర్యునిలో ఒక సెకండ్కి పర్ ఎవ్రీ సెకండ్ 66 lakhs of million metric tons of hydrogen involves in the nuclear fusion. కేంద్రక సంలీనంలో పాల్గొని శక్తిగా మారుతుంది. అంటే చాలా ఎక్కువ మొత్తంలో పదార్థం శక్తిగా మారుతుంది. అంటే పదార్థం అంతా ఖర్చయిపోయి శక్తిగా మారుతుందండి. అనగా ద మెటీరియల్, అనగా హైడ్రోజన్ మెటీరియల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. మరి ఇప్పుడు మెటీరియల్ మనకు తెలుసు, సపోజ్ M1 మాస్ మెటీరియల్, M2 మాస్ మెటీరియల్, అవి ఏవైనా కానీ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ దేర్ బిట్వీన్ దెమ్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ మాసెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్. వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్యలో దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందని మనకు తెలుసు. ఎనీ 2 బాడీస్ ఇన్ ద యూనివర్స్ దే అట్రాక్ట్స్ టుగెదర్, ఒకదానితో కూడా ఆకర్షించబడతాయి అని మనకు తెలుసు అండి. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం అంటారు దానిని. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఎనీ 2 బాడీస్ ఇన్ ద యూనివర్స్ దే అట్రాక్ట్స్ టుగెదర్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. నౌ ఇప్పుడు ఇక్కడ మరి ఇప్పుడు మన మీడియం సైజ్ స్టార్లో ఒక సెకండ్కి 66 lakhs of million metric tons ఆఫ్ హైడ్రోజన్ కన్సప్షన్ అయిపోతుంది, ఎనర్జీగా రిలీజ్ అవుతుంది. మరి మెటీరియల్ అంతా ఏమైపోతుంది, డిసపియర్ అయిపోతుంది. మరి వాటి మధ్యలో ఉన్నటువంటి ఆకర్షణ ఎడిపోయింది, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎడిపోయింది. ఆ అట్రాక్షన్ అలానే ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఇప్పుడు సన్లో ఇప్పుడు ఇది సన్ మీడియం సైజ్ స్టార్, మరి బిగ్ సైజ్ స్టార్లో ఇంకా పెద్దగా ఉంటాయి. మరి ఇందులో ఇంకా ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ ఇన్వాల్వ్స్ ఇన్ ద న్యూక్లియర్ ఫ్యూషన్, ఇంకా ఎక్కువ మొత్తంలో ఇన్వాల్వ్ అవుతుందండి. మరి ఈ బిగ్ సైజ్ స్టార్స్లలో ఇంకా ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ కలిసిపోయి మనకు మెటీరియల్ కన్వర్ట్స్ టు ఎనర్జీగా మారుతుందండి. మారుతుంది మనకు. మరి మెటీరియల్ డిసపియర్ అయిపోతుంది. కానీ అంతకుముందు ఆకర్షణ ఎటుపోయింది, ఎక్కడికి పోలే, అది అందులోనే ఉంది. అప్పుడు ఆ ఆకర్షణ ఏం చేస్తుంది అంటే ద అట్రాక్టివ్ ఫోర్సెస్. ఇప్పుడు సపోజ్ ఇది ఒక నక్షత్రము అనుకుందాం. ఇప్పుడు ఈ నక్షత్రంలో ఇక్కడ కొద్దిగా హైడ్రోజన్ గ్యాస్ ఉంది. ఇప్పుడు ఈ హైడ్రోజన్ సపోజ్ ఇప్పుడు ఇది ఒక నక్షత్రం అండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక హైడ్రోజన్ మెటీరియల్, ఇక్కడ కూడా హైడ్రోజన్ మెటీరియల్ ఉంది. ఒకదానితో కూడా రియాక్ట్ అయిపోయి
ఎనర్జీని ఇచ్చేసాయండి, ఎనర్జీ రిలీజ్ అయ్యిందండి. ఇప్పుడు వీటి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండేవి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది, అది ఎనర్జీగా మారిపోయింది. మరి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అలానే ఉంటుంది. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే రైట్, ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ అంతా ఏమైపోయింది, కన్సెప్షన్ అయిపోయింది, హైడ్రోజన్ కన్సెప్షన్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ ఫ్యూయల్ లేదు, హైడ్రోజన్ లేదు, అప్పుడు ఎనర్జీ లేదు. ఎనర్జీ లేదు అంటే దీనిని రైట్ ఏమంటారంటే చనిపోతున్నటువంటి నక్షత్రము అంటారండి, డెడ్ స్టార్ అంటారండి. డెడ్ స్టార్, చనిపోతున్నటువంటి నక్షత్రము అంటారు, డయింగ్ స్టార్ అనగా చనిపోతున్నటువంటి నక్షత్రం. ఎందుకంటే అక్కడ ఫ్యూల్ అయిపోతూ ఉంది. మరి ఫ్యూల్ అయిపోతూ ఉంది కానీ అక్కడ ఎనర్జీ అట్రాక్టివ్ ఫోర్సెస్ మాత్రం అలానే ఉండిపోయాయి. ఇవేం చేస్తాయంటే విశ్వంలో ఉన్నటువంటి ఏ మెటీరియల్ అన్నా తన వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అట్రాక్ట్ చేసి 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 అన్నిటినీ తన వైపు అట్రాక్ట్ చేస్తాయండి. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తే అట్రాక్ట్ చేసే దాన్ని ఈ విధంగా వచ్చిన దానిని మనం నోవా అంటారండి. అట్రాక్ట్ చేయగా వచ్చింది నోవా. ఈ నోవాలు ఇంకా ఆకర్షించబడి చాలా డెన్సర్గా మారుతాయి, దగ్గరగా మారుతాయి. దానిని సూపర్ నోవా అంటారండి. సూపర్ నోవా, ఈ సూపర్ నోవా చాలా దగ్గరగా వచ్చి అంటే చాలా హై కాన్సన్ట్రేట్, హై డెన్సర్ సూపర్ నోవా చాలా దగ్గరగా వచ్చి ఒక్కసారిగా మళ్ళీ బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక విశ్వ ఆవిర్భావం జరుగుతూ ఉంటుందండి. మళ్ళీ ఒక కొత్త యూనివర్స్ జనరేట్ అవుతూ ఉంటుందండి. అంటే మళ్ళీ ఒక కొత్త యూనివర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది సూపర్ నోవా నుండి. రైట్, అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన అధ్యయనాన్ని అంటే బ్లాక్ హోల్స్ ఎక్కడ ఏర్పడతాయంటే నక్షత్రాలలో ఫ్యూయల్ కన్సెప్ట్ అయిపోగా ఏర్పడే హోల్ని బ్లాక్ హోల్ అంటే అక్కడ ఫ్యూయల్ లేదు, మంట లేదు కాబట్టి బ్లాక్గా మారిపోతుంది, బ్లాక్ హోల్ అంటారండి. కానీ అక్కడ అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఏం చేస్తుంది, అన్నిటిని ఆకర్షించడం వల్ల దాన్ని సూపర్ నోవాగా ఏర్పడుతుంది. ఇంకా అట్రాక్షన్ చేయబడి నోవా ఏర్పడుతుంది ఫస్ట్, తర్వాత సూపర్ నోవా ఏర్పడుతుంది. అది మళ్ళీ బ్లాస్ట్ అయిపోయి మళ్ళీ కొత్త గ్యాలక్సీలు ఏర్పడతాయి, కొత్త సిస్టాలు ఏర్పడతాయి, కొత్త యూనివర్స్ ఏర్పడుతుంది. అనగా విశ్వ ఆవిర్భావంలో ఇది ఒక భాగాన్ని మళ్ళీ రీసైకిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకసారి విశ్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరిగి మళ్ళీ నక్షత్రాలు చనిపోతూ మళ్ళీ నోవా సూపర్ నోవాగా మారి మళ్ళీ విశ్వ ఆవిర్భావానికి తెరలేపుతాయండి అవి. ఆ విధంగా ఓవరాల్గా ఈ న్యూ స్టార్ అన్నది ఇది ఒక స్పేస్ బేస్డ్ ఎక్స్రే టెలిస్కోప్ అండి. ఇది ఒక ఎక్స్రే టెలిస్కోప్ కండక్ట్స్ డీప్ సర్వే ఫర్ డయింగ్ స్టార్స్, దట్ ఈస్ బ్లాక్ హోల్స్. కృష్ణ బిలాలు అంటారు, అంటే నక్షత్రాలలో హైడ్రోజన్ ఇంధనం ఖర్చయిపోగా మెటీరియల్ కనుమరుగైపోయి ఎనర్జీ మాత్రమే మిగులుతుంది. అట్రాక్టివ్ ఫోర్సెస్ విశ్వంలో ఉన్న అన్నిటినీ తన వైపు ఆకర్షిస్తుంది. అప్పుడు తత్ఫలితంగా నోవా ఏర్పడుతుంది. ఇంకా ఆకర్షించబడి దగ్గర హై డెన్సర్ అయిపోయి సూపర్ నోవాగా మారి హై డెన్సర్గా కాగానే మళ్ళీ రిపల్షన్స్ మొదలవుతాయి, ఒక్కసారిగా బ్లాస్టింగ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త విశ్వం ఏర్పడుతుందండి, న్యూ యూనివర్స్ ఎస్టాబ్లిష్మెంట్. రైట్, ఈ విధంగా ఈ ఎక్స్రే టెలిస్కోప్ కండక్ట్స్ డీప్ సర్వే అబౌట్ బ్లాక్ హోల్స్ డయింగ్ స్టార్, దట్ ఈస్ NU స్టార్. దట్ ఈస్ ఇది నాసా వాళ్ళు పంపించినదండి. రైట్, న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోపిక్ అరే అంటారండి. అరే అనగా ఇది ఒక సముదాయం, అరే అంటారు, ARRAY అరే అంటారు. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఈజ్ ఎక్కడుందండి మనకు వాషింగ్టన్లో ఉందండి. రైట్, న్యూయార్క్ కాదండి, వాషింగ్టన్లో ఉంది. అమెరికాది ఇక్కడ మనకు వాషింగ్టన్లో ఉందండి. ఈ న్యూయార్క్లో ఇక్కడ కాలిఫోర్నియాలో ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది మనకు, రాక్వెల్ ఆర్గనైజేషన్, చాలా ఫేమస్ ఆర్గనైజేషన్, రాక్వెల్ ఆర్గనైజేషన్, కాలిఫోర్నియా. ఈ నాసా అన్నది మనకు 1958లో ఏర్పాటైందండి. మరి అంతకుముందు దీని పేరు నాకా అనగా నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్. నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్, ఆ విధంగానండి. రైట్, అంటే ఇది ఒక అడ్వైజరీ కమిటీగా ఉండేదండి, నాకా ఉండేది.
దానికి రైట్ 1958లో దాని పేరు మార్చడం జరిగింది నాసాగా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్గా మార్చడం జరిగింది 1958 1 అక్టోబర్ రోజు అండి. ఇది ఇక నాసా అన్నది పేరు మనకు రావడం జరిగిందండి. ఇది ఒక నాసా అన్నది అమెరికా వాళ్ళ యొక్క స్పేస్ ప్రోగ్రామ్ స్టడీలో అలానే రోబోటిక్స్ స్టడీలో ఇది భాగాన్ని అంటే స్పేస్ స్టడీ అలానే రోబోటిక్స్ టెక్నాలజీ స్టడీలో ఉంటుందండి ఏది నాసా అన్నది. మరి ఇండియాకి సంబంధించి చూసినట్లయితే ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేశాం? 1969 15th ఆగస్టు రోజు ఏర్పాటు చేయడం జరిగింది బెంగళూరు కేంద్రంగా. అప్పుడు ఇస్రో చైర్మన్ ఎవరు? డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కుడంకులం మనకి ఎక్కడుందండి? తమిళనాడు. ఎక్కడనండి? తమిళనాడు. ఇది మనకు ఈ కుడంకులం సంబంధించినటువంటి ఇక్కడ 2 యూనిట్లు ఉంటాయి. ఈచ్ వన్ 1000 మెగావాట్స్తో ఉత్పత్తి చేయడానికి 2 యూనిట్స్ ఉంటాయి ఇక్కడ మనకు. రైట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇందులో ఏం చేస్తుంది? అటామిక్ ఎనర్జీ కాస్త మనకు థర్మల్ ఎనర్జీగా మార్చబడుతుంది. థర్మల్ ఎనర్జీ కాస్త మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకుంటాం మనం. రైట్, అనగా పరమాణువులో దాగినటువంటి అణుశక్తిని ఉష్ణశక్తిగా మరల్చుకుంటాం, ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా మరల్చుకుంటామండి మనం. ఈ విధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో. సరే, ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏషియాలోనే ఫస్ట్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? అప్సరా అనే పేరుతో. రైట్, ఎక్కడ? అప్సరా మన ముంబైలోనూ ఏర్పాటు చేయడం జరిగింది 1956లో. రైట్, దీన్ని మళ్ళీ 2010లో క్లోజ్ చేయడం జరిగింది. ఇది 1 మెగావాట్ కెపాసిటీతో ఈ ఫ్యూయల్ యురేనియం అండి అప్సరా అన్నది. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏషియా, దట్ ఈస్ ఇన్ ఇండియా, అప్సరా ఇన్ ముంబై, దట్ ఈస్ 1956 1 మెగావాట్ కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగిందండి. నౌ అంటే మహారాష్ట్రలోనండి. నౌ నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 31 షిఫ్ట్ నెంబర్ 2లో చూసుకున్నట్లయితే వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే ద నేమ్ ఆఫ్ ద స్పేస్ షటిల్ విచ్ క్యారీడ్ ద ఇండియన్ బార్న్ కల్పనా చావ్లా ఇంటూ స్పేస్. మనకు ఫస్ట్ స్పేస్ షటిల్ అంటే ఏమిటి? ఫస్ట్ ఇప్పుడు ఇది ఎర్త్, సపోజ్ ఇది ఒక స్పేస్ ల్యాబ్ అనుకుంటున్నాను, అంతరిక్షంలోని ల్యాబొరేటరీ. మనకు చాలా ఉన్నాయి స్పేస్ ల్యాబ్లో. రైట్, మనకు ప్రధానంగా స్పేస్ ల్యాబ్లో రైట్ ఈ స్పేస్ ల్యాబ్లో ప్రధానంగా మనకు రైట్ ఫస్ట్ సాల్యూట్ 1 ఉంది, అలానే మనకు స్కై ల్యాబ్ ఉంది, స్కై ల్యాబ్, అలానే మిర్ ఉంది, అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, అలానే తియాంగాంగ్ 1 ఇది చైనా వాళ్ళది. 2018లో 2011లో కన్స్ట్రక్ట్ చేశారు. 2011లో ఫాల్ డౌన్ పడిపోవడం జరిగింది. 2018 1 ఏప్రిల్ రోజు ఇది ఫాల్ డౌన్ అంటే భూమిపైన పడిపోవడం జరిగింది. 2018 1 ఏప్రిల్ రోజు చూసాం మనం. సాల్యూట్ 1 అన్నది రష్యా వాళ్ళదండి, మనందరికీ తెలుసు. స్కై ల్యాబ్ అన్నది అమెరికా వాళ్ళదండి. 1979లో ఫాల్ డౌన్ పడిపోవడం జరిగింది. మిర్ అన్నది మళ్ళీ రష్యా వాళ్ళదండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నది 16 యూరోపియన్ కంట్రీస్ కలిసి ఏర్పాటు చేసుకున్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగశాల. అంటే అక్కడ ఇప్పుడు ప్రతి ప్రయోగశాలలో దాదాపుగా 600 మెంబర్స్ రీసెర్చ్ చేయడానికి అనువుగా ఉన్నాయండి. రైట్, ఈ స్పేస్ ల్యాబ్లోకి ఇప్పుడు మరి కొంతమంది ఆస్ట్రోనాట్స్ని పంపించాలి. మరి అక్కడ టైం పీరియడ్ అయిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చేయాలి. టు సప్లై ద ఫుడ్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ టు స్పేస్ ల్యాబ్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ ల్యాబ్. ఇది అంటే తీసుకెళ్ళాలి మళ్ళీ తీసుకురావాలి. అంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ STS అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, STS అబ్రివేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. దిస్ వన్ ఈస్ డెవలప్డ్ బై రాక్వెల్ ఆర్గనైజేషన్ ఆఫ్ కాలిఫోర్నియా, అమెరికా వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అక్కడికి ఫుడ్ మెటీరియల్ కానీ ఎక్విప్మెంట్ని కానీ ఆస్ట్రోనాట్స్ని కానీ తీసుకెళ్ళాలి తీసుకురావాలి. అంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ ల్యాబ్. ఇవి దాదాపు 300-400 కిలోమీటర్స్ హైట్లో ఉంటాయండి స్పేస్ ల్యాబ్లు అన్నవి. రైట్, ఇప్పుడు మరి వెళ్ళేటప్పుడు
స్పేస్ ల్యాబ్ అన్నది వెళ్ళేటప్పుడు రాకెట్ వలె, మరి స్పేస్ ల్యాబ్తో పాటుగా ఆర్బిట్లో తిరిగేటప్పుడు శాటిలైట్ వల్లే, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ వల్లే పనిచేయాలి. అనగా వెళ్ళేటప్పుడు రాకెట్, తిరిగేటప్పుడు శాటిలైట్, తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ సేఫ్ ల్యాండింగ్ పర్పస్. ఎయిర్ క్రాఫ్ట్గా మారి భూమి మీద సేఫ్గా ల్యాండింగ్ కావాలి. అలా ఉన్నట్లయితే దాన్ని స్పేస్ షటిల్స్ అంటారండి. స్పేస్ షటిల్స్ అంటారు. అనగా రైట్ ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బిట్వీన్ ద స్పేస్ అండ్ ఎర్త్. రైట్, రవాణా నిమిత్తము దీన్ని మనము స్పేస్ షటిల్స్ని ఉపయోగిస్తాం. పైకి వైల్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ టు అప్ సైడ్ behaves like as rocket, when it is revolving in the orbit converts as a satellite, when it is returned to earth surface to safe landing, for safe landing it turns to aircraft. అంటే 3 లక్షణాలను కలిగి ఉన్నటువంటి షిప్ని ఏమంటారు అంటే మనకు స్పేస్ షటిల్స్ అంటారు. మరి అన్నీ స్పేస్ షటిల్సే. కొలంబియా, అట్లాంటిస్, ఛాలెంజర్, ఎండోవరీ ఇవి 4 స్పేస్ షటిల్సేనండి. హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి స్పేస్ షటిల్ ఏది అంటే ఛాలెంజర్. ఇప్పటిదాకా 356 మెంబర్స్ని తీసుకొచ్చిందండి, హైయెస్ట్ సక్సెస్ రేట్. కానీ ఇప్పుడు 2003 1 ఫిబ్రవరి రోజు మన ఇండియన్ ఫస్ట్ ఉమెన్ గగనాట్ అయినటువంటి కల్పనా చావ్లా రైట్ ఈ కొలంబియా నౌకలో రిటర్న్ అవుతున్నప్పుడు అది కొద్దిగా డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లం అది ఫైర్డ్ అప్, కాలిపోవడం జరిగింది. ఈమెతో పాటుగా 6 ఆస్ట్రోనాట్స్ కూడా చనిపోవడం జరిగింది ఆనాడు. అనగా ఏదండి? కొలంబియా. ద నేమ్ ఆఫ్ ది స్పేస్ షటిల్ విచ్ క్యారీడ్ ద ఇండియన్ బార్న్ కల్పనా చావ్లా ఇంటూ స్పేస్ ఈజ్ కొలంబియా. తీసుకెళ్ళింది కానీ తిరిగి వచ్చేటప్పుడు రైట్ డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లం రైట్ ఆన్ 1 ఫిబ్రవరి 2003 along with 6 astronauts, our first woman Indian gaganaut Dr. Kalpana Chawla కూడా మరణించడం జరిగిందండి ఆ ప్రమాదంలో. రైట్ నౌ అంటే కొలంబియా. మరి హైయెస్ట్ సక్సెస్ రేట్ స్పేస్ షటిల్ ఇస్ ఛాలెంజర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, వాట్ ఈస్ మీన్ ఆఫ్ స్పేస్ టూరిజం? స్పేస్ టూరిజం ఇప్పుడు ఈ మధ్యకాలంలో డబ్బులున్న వాళ్ళు రైట్ మూన్ దాకా వెళ్ళేసి వస్తున్నారు, లేకుంటే అక్కడ స్పేస్లో కొన్ని రౌండ్స్ వేసి వస్తున్నారు. అంటే టికెట్ తీసుకోవాలి. రైట్, ఇక్కడ మనకు అంటే వాళ్ళ లీజర్ టైంని ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. స్పేస్ ట్రావెల్ ఫర్ లీజర్. స్పేస్ టూరిజం అంటే సైంటిఫిక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాదండి. స్పేస్ టూరిజం అంటే ఏంది? లీజర్ పర్పస్. మనము రీసెర్చ్ పర్పస్కి వెళ్తే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ రైట్ ఇది కాదు. రీచింగ్ అవుట్ టు మార్స్ ఇది కాదండి. అసలు టూరిజం అంటే ఏంటంటే లీజర్ టైంని యూటిలైజ్ చేసుకోవాలి, అంటే అలా పోయి రావడం. డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళి వస్తారు. స్పేస్ ట్రావెల్ ఫర్ లీజర్ టైం. మనం కూడా వెళ్దాం, అక్కడ మాట్లాడుకుందాం. నా రైట్ నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2006 March 31 షిఫ్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక క్వశ్చన్ చూసినట్లయితే మనము నౌ వాట్ ఈస్ అన్ అబాలోన్? అబాలోన్ అంటే ఏంది? మనకు తెలుసు, ఒక స్నేల్ అని తెలుసు. ఒక స్నేల్ అంటే మనం ఏమంటారు, స్నేల్స్ నత్తలు అంటారు. ఇలా ఉంటాయి కదండి. ఇలా యాక్చువల్గా దీని షేప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయండి దీని షేప్స్. అంటే మనకు సముద్రంలో దొరుకుతూ ఉంటాయండి. ఇది ఒక నత్తలు అంటారు. దీనిని తింటూ ఉంటారు. దీనిని మటన్ ఫిష్ అని కూడా అంటారండి. ఈ అబాలోన్ను మటన్ ఫిష్ అంటారండి. మటన్ ఫిష్ అంటారు. అంటే ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్క విధంగా అంటుంటారండి. వీటికి బ్రెయిన్ ఉండదండి. అంటే మళ్ళీ మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఇది అబాలోన్ అంటే సీ ఫుడ్ కింద ట్రీట్ చేయొచ్చు. అనగా మెరైన్ స్నేల్ రైట్. ఇది జెట్ కానే కాదు, ఇది లార్జ్ స్టార్ కానే కాదు, అండర్ గ్రౌండ్ సిటీ అంతకన్నా కాదు. అబాలోన్ అంటే ఇది ఒక స్నేల్ అండి. రైట్ నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 April 2 షిఫ్ట్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి బిట్స్ని చూసినట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ట్రావెల్ టు అవుటర్ స్పేస్? ఎవరు మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ప్రయాణం చేయడం జరిగింది అంటే యూరీ గగారిన్. మనకు తెలుసు 1957 రైట్. మనకు 4th అక్టోబర్ రోజు రష్యా దేశానికి చెందినటువంటి రైట్ స్పుత్నిక్ 1 పంపించడం జరిగింది అని మాట్లాడుకోవడం జరిగింది. ఇది 23 inches
ఉన్నటువంటి ఇది ఒక శాటిలైట్. ఇది భూమి చుట్టూ 1440 టైమ్స్ రివాల్వ్ చేసి 4th జనవరి 1958 రోజున భూమి మీద మళ్ళీ ల్యాండింగ్ అయ్యిందండి. 1958. తర్వాత 1958 3rd నవంబర్ రోజు రష్యా వన్స్ అగైన్ సెంట్ స్పుత్నిక్ 2ని పంపించడం జరిగింది. దీని ద్వారా ఫస్ట్ లైకా డాగ్, ఫస్ట్ లివింగ్ థింగ్ మొట్టమొదటి ప్రాణం ఉన్నటువంటి జీవరాశిని పంపించడం జరిగింది. దట్ ఈస్ లైకా డాగ్. దీని తర్వాత 1961 12th ఏప్రిల్ రోజు రష్యా వాళ్ళు బై ద హెల్ప్ ఆఫ్ వస్తోక్ 1 అనే నౌక ద్వారా ఎవరిని పంపించారు? యూరీ గగారిన్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ సెంట్ ఇంటూ ఫ్రీ స్పేస్. దట్ ఈస్ యూరీ గగారిన్ పంపించడం జరిగిందండి. ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ సెంట్ ఇంటూ ద ఫ్రీ స్పేస్. తర్వాత అమెరికా వాళ్ళు 1961 5th మే రోజు అమెరికా వాళ్ళు బై ద హెల్ప్ ఆఫ్ మెర్క్యూరీ 3 అనే నౌక ద్వారా అల్లెన్ షెపర్డ్ అనే సెకండ్ హ్యూమన్ బీయింగ్ ని అంటే ఇన్ ద వరల్డ్ సెకండ్ హ్యూమన్ బీయింగ్ సెంట్ టు ద ఫ్రీ స్పేస్ అల్లెన్ షెపర్డ్ మెర్క్యూరీ 3 నౌక ద్వారా. ఇక తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 1963 మనకు 16th జూన్ రోజు 16th జూన్ రోజు వస్తోక్ 16 ద్వారా రష్యా దేశానికి చెందినటువంటి ఫస్ట్ ఉమెన్ కాస్మోనాట్ సెంట్ ఇంటూ ఫ్రీ స్పేస్. దట్ ఈస్ వాలెంటీనా తెరెస్కోవా. ఫస్ట్ ఉమెన్ సెంట్ ఇంటూ ద ఫ్రీ స్పేస్ వాలెంటీనా తెరెస్కోవా. తర్వాత మళ్ళీ అమెరికా వాళ్ళు 1983 18th జూన్ రోజు ఛాలెంజర్ అనే నౌక ద్వారా సాలీ రైడ్ అనే ఉమెన్ ను పంపించడం జరిగింది. ఫేమస్ యాజ్ సెకండ్ ఉమెన్ సెంట్ ఇంటూ ద ఫ్రీ స్పేస్ ఇన్ ద వరల్డ్. అంతరిక్షాన్ని పంపించినటువంటి రెండవ మహిళ సాలీ రైడ్ ఛాలెంజర్ అనే నౌక ద్వారా అమెరికా వాళ్ళు. ఫస్ట్ ఉమెన్ వాలెంటీనా తెరెస్కోవా రష్యా వాళ్ళు 1961 1963 16th జూన్ వస్తోక్ 16 ద్వారా. ఇప్పుడు ఎవరు చూసింది? ద ఫస్ట్ పర్సన్ ఎంటర్ ఇన్ టు ఫస్ట్ స్పేస్ ఈస్ యూరీ గగారిన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లివింగ్ థింగ్ సెంట్ ఇన్ టు ఫ్రీ స్పేస్ ఈస్ లైకా డాగ్. ఫస్ట్ లివింగ్ థింగ్ మొట్టమొదటి ప్రాణం లైకా డాగ్. ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ యూరీ గగారిన్. ఫస్ట్ ఉమెన్ వాలెంటీనా తెరెస్కోవా.